తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం పక్కదారి పడుతోంది. స్వయంగా సీఎం కేసీఆర్ సొంత ఇలాఖాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడ్గా గ్రామంలో రైతుల పట్టాలకు సంబంధించి మార్పుల చేర్పుల కోసం గ్రామ పంచాయతీలో రైతులకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గ్రామ పంచాయతీలో ఉండాల్సిన రెవెన్యూ అధికారులు ఫామ్ హౌస్లో కూర్చొని వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రైతు బంధు పథకం పక్కదారి పడుతుంది. దీనికి అనుకూలంగా ఉండాల్సినటువంటి అధికారులు ఈరోజు వారి స్వార్థం కోసం కూడా చూసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే అధికారుల చేష్టలు తీవ్రమవుతున్నాయి. అంటే పని తప్పించుకోవడానికి వారు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. కనీసం ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు 99 కూడా ప్రత్యేకంగా ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ను కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గ్రామ పంచాయతీలో లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాల్సినటువంటి అధికారులు పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్లో ప్రైవేట్కి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో కూడా ఈరోజు అధికారులంతా కూడా అక్కడ ఉండడం జరిగింది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 99 క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే ఫామ్ హౌస్లో అధికారులు తిష్ట వేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు 99 అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగానే అధికారులంతా కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ ప్రజలు మాత్రం గ్రామ పంచాయతీ వద్ద పెద్ద ఎత్తున వారంతా కూడా అధికారుల రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మర్పడ గ్రామానికి సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. మొత్తంగా చెప్పండి, అంటే ఈరోజు అధికారులు మీకు అందుబాటులో ఉండాల్సింది గ్రామ పంచాయతీలో ఉండాలి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాలి, లేదంటే ఈ ఊర్లోనే ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి. కానీ ఎందుకు ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రి ఎక్కిపోతారు ఇవి ఎక్కిపోతారు ఆరాయంటే ఆయన కారెక్కి గేటు కూడా కరెక్కిపోయిండు. మొన్న అడుగుతుంటే ఏం సారు అని అంటే నేను మళ్ళీ వస్తా ఇది అనుకో మళ్ళీ తెల్లారి చూసారు 3 రోజులు పెట్టిండు. ఏం చేయమంటావు మా బతికేం చేయమంటావు మమ్మల్ని బతికేంత రాలేదా? అసలు ఇదేంది కథ? చేసేది ఉన్నదా? వీళ్ళు చేయరా? మనం ఉన్నది ఎందుకు? వాళ్ళ అధికారులు ప్రజల కొరకే కదా వాళ్ళు ఉన్నది. అది మేము అడిగేది. మొత్తంగా అంటే ఈరోజు మీ గ్రామానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే అధికారులు ఆ గ్రామ పంచాయతీలో ఉండి మీకు సేవలు చేయాల్సింది పోయి ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఒక తోటల్లో కూడా ఉండడం జరిగింది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ తోటలో ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నటువంటి పని తప్ప ఏమున్నా పెత్తందారుల యొక్క కొమ్ము కాస్తుంటారు. యాదగిరి మరపడిగా యంత్రాంగం అనేది రెవెన్యూ యంత్రాంగం కరెక్ట్ పనిచేయడం లేదు. వస్తున్నాం పోతున్నాం, ఇచ్చినప్పుడల్లా అప్లికేషన్ తీసుకుంటారు. కనీసం ఒక 6 నెలలు 1 ఇయర్ అవుతుంది దగ్గర. దానికి ఏం స్పందన లేదు. ఈ రకంగా వాళ్ళు ఇది చేస్తుంటారంటే మరి ఏ రకంగా మనం ప్రజల సర్వెంటా వాళ్ళు గవర్నమెంట్ సర్వెంటా? సరే గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు, ప్రజలకు సేవ చేయాలన్నా వద్దా? ఒకరు బుక్కులు చేయడము, ఒకరు ఇది చేయడం అంతా ఇష్టాన్ని రాజ్యంగా చేసుకుంటూ పోతుంటే ఇచ్చినప్పుడల్లా అప్లికేషన్ తీసుకుంటున్నారు. దానికి రకం అంటే ఈ రోజు వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు మీరు చూసిరామా? చూసినా నేను కాగితాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ముల్లెలు కట్టుకున్నారు పోతుండ్రు. సారు ఎట్లా నమస్తే పెడితే ఏందమ్మా అనుకుంటా వెళ్ళిపోయిండు. ఆయన అయ్యో కాగితం తెచ్చిన సారు అన్న చప్పగా బాగున్నాడు. పోయినా నా ఇంటికి నేను ఇప్పుడు 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు వచ్చి నేను కాగితాలు పట్టుకొని వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరగడం. నాకు ఉన్నది ఎకరం భూమికి చూస్తే ఇన్నొద్దులో కోలే నన్ను బాధ పెడతాండ్రు వాళ్ళు. ఏమైనా నీకు లేదు భూమి, ఏమైనా నీకు లేదు, పాస్బుక్ రాలేదు అంటారు, ఇది ఉంటాడు. పాస్బుక్లు తీసుకొచ్చిన, కాగితాలు తీసుకొచ్చిన, అన్నీ చూపించిన కానీ వాళ్ళు కాయించలేరు. మీరు చెప్పండి, అంటే మీ సమస్య ఏంది? అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ మాకైతే మాత్రం మాకు లాభం జరగట్లేదు. మాకు జాగాలు ఇంకోని మాకు కావాలని లేవు. మాకు చేయమంటేనే వీళ్ళకి ఇంత బాధ ఉన్నది. మాకు చేయమంటేనే ఇంత బాధ ఉన్నది. వాళ్ళు అవసరం అనుకుంటే జాగాడికి పోయి ఇనుకోరు చేస్తామని మస్కూరోళ్ళు తీసుకొచ్చి లంచం అడిగితే వాళ్ళకి ఇయ్యేందుకు నా పేపర్ తీసి కింద పారతెంగారు. ఏది బుచ్చిరామిరెడ్డి తోటలో చేయాలన్న అవసరం ఏమున్నది? బుచ్చిరామిరెడ్డి 3 రోజుల కొల్ల మేము వారం రోజుల కొల్ల తిరిగాక మాకు చేయలేదు. బుచ్చిరామిరెడ్డి రాగల మమ్మల్ని పక్కకు నూకిర్రు, దర్వాజాలు పెట్టుకొని ఆయన కాగితాలని బలాంచిర్రు. మేము అట్లే సుత్తున్నాం. ఏమన్నంటే లంచ్కి పోతున్నాము, లేకపోతే 4 అయిపోయింది వెళ్ళిపోతాం. 4 రాగానే కాళ్ళ మీద రాగానే వాళ్ళకి చేసి ఇచ్చిర్రు. మాకు చేయలేదు. ఇంతవరకు అంతే ఉన్నది. మాది ఎంతలు ఉండాలో అంతే ఉన్నాం. మీదేం సమస్య? ఇది అన్నది మొత్తం ఇది పేరు మార్పిడి చేసుకున్నాం. మార్పిడి చేసుకున్నాక ఒక 5 సార్లు 6 సార్లు ఇచ్చిన పేపర్లు అయితే నంబర్ కూడా చూసినా మళ్ళీ ఆడ లిస్ట్ కాడ పోయి 11 నంబర్ ఒకటి ఉండే, 40 నంబర్ కాడ ఒకటి ఉండే. 2 పెట్టినా కానీ ఇట్లా 5-6 సార్లు పెట్టినా. లిస్ట్ మీద పెట్టినా కూడా అది రాలేదు. మొన్న వస్తే ఏమన్నా అంటే మరి ఇట్లా ఆన్లైన్ లెక్కే లేదు, మరి నా పేపర్ వస్తలేవు అంటే కథం ఇక సప్పులు వేసి సప్పు ఎక్కుకున్నాడు. ఇక మళ్ళీ మొన్న అడిగితే కూడా వాళ్ళు అంతే అంటుండ్రు. ఇక మరి వాళ్ళ మండలం రమ్మన్నారు. మండలం పోతే కూడా ఆడ కూడా పని కాలేదు. ఇక సపరే కూకున్నా, ఎవరు అయ్యేటో లేరంటే సపరే కూకున్నా. మొత్తంగా ఇది అంటే సీఎం సొంత ఇలాకాలో ఈ విధంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇదే గ్రామ పంచాయతీలో అధికారి ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వారు కూడా ఇక్కడ అధికారులు అందుబాటులో లేకుండా ప్రైవేట్ వెంచర్లో ప్రైవేట్ తోటల్లో ఉంటూ కూడా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో తీవ్రస్థాయిలో వీళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇకనైనా ప్రభుత్వానికి సంబంధించిన
నేతలు అలాగే వారంతా కూడా స్పందించాలి, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ, 99 టీవీ, మర్పడ నుండి.